లోకాభిరామం కవిత నా కవిత. సపట్ మలాం ఐకోల్డ్ లోషన్ అంటాడు ఉన్నట్టుండి చిన్న సురేందర్ రెడ్డి. ఎంఎస్సిలో క్లాసులో మరో పెద్ద సురేందర్ రెడ్డి, అతను ఆకారంలో కూడా పెద్ద ఉండేవాడు గనుక తప్ప ఈ సురేంద్రుడు ఎవరికి చిన్నవాడు కాదు. కొంతకాలానికి అతను అప్రయత్నంగా ఆ మాట అన్న వెంటనే అందరూ గొల్లున నవ్వడం అలవాటైంది. ఎందుకో తెలుసా, ఆ మాటలకు అర్థం లేదు. మెదడులో పేరుకుంటున్న బరువును విదిలించడానికి అతను ఆ మాటలు అంటాడు. సురేందర్ చార్మినార్ దగ్గరలోని ఒక కాలేజీలో చదువుకున్నాడు. దారిలో ఒక గోడ మీద సపట్ మలాం ఐకోల్డ్ లోషన్ వ్యాపార ప్రకటన రాసి ఉండేది. అది నేను కూడా చూశాను ఊర్లో మరో చోట. ఆ ప్రకటనలో మరే వివరాలు ఉండవు. నలుచదరంగా సున్నం వేసి దాని మీద పెద్ద నల్లని అక్షరాలతో ఈ రెండు మందుల పేర్లు మాత్రం రాసి ఉంటాయి, అంతే. ఆ అక్షరాలు మనవాడి మనసు గోడల మీద నిలబడి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి అనుకోకుండానే. అట్లాంటి వాటినే ఆలోచింపజేసే అక్షరాలు అంటారేమో. ఒక మాట పాట విన్నా, ఒక చక్కని బొమ్మను చూచినా, బొమ్మ అంటే సినిమా అనే అర్థం కూడా వాడుకలో ఉండేది. మరి మనసు మెదడు కొంచెం సేపు ఒక్కటైపోవాలి. ఏమిటిది అన్న ప్రశ్న పుట్టి కాసేపు మనసును కుదిపి మరేది గుర్తు రాకుండా పట్టి ఉంచాలి. అచ్చులో వచ్చినది పత్రిక గాని, పుస్తకం గాని, కరపత్రం గాని, అది కూడా అట్లాగే మనల్ని కట్టిపడేయాలి. కాలక్షేపం కోసం చదువుతున్నామనుకున్న రచనల్లో కూడా ఎన్నో ఉత్తమమైనవి ఉంటాయి. బూతు పత్రికలో కథ చదివి ఈ రచయిత తన రచనలను ఈ పత్రికకు ఎందుకు పంపి ఉంటాడని ఆలోచించడం గుర్తుంది. రాసింది నిజంగా బూతు కథ. ఏది బూతు ఏది కాదు అన్న ప్రశ్న గురించి చాలా చర్చ జరగవలసి ఉంది. కానీ ఆ రచనలో రచయిత ప్రదర్శించిన సృజన, ఒరిజినాలిటీ మామూలు పత్రికల్లో రాసే చాలా మందిలో కనిపించడం లేదు. అందుకే నేను అంతసేపు ఆయనను గురించి ఆలోచించాను. ఇంతకు నేను బూతు పత్రికలు చదివానని మీకు అర్థమైంది కదూ. బజార్లో కూర్చుని బూతు పుస్తకం చదవడం ధైర్యం అని అనుకున్నాను. తలుపులు వేసుకుని గదిలో ఒంటిగాడిగా గడపడానికి ధైర్యం కావాలని తర్వాత అర్థమైంది అని రాసుకున్నాను ఒకప్పుడు. రచనలు, ఆలోచనలు. ఆలోచన లేకుండా రచన పుడుతుందా? కవిత్వం చెప్పడానికి ఏమిటి అవసరం అని కవిత రాస్తూ శివుడుగా పిలువబడే శివారెడ్డి గారు ఆలోచన ఉంటే చాలదా అంటారు. కవికి, కథకులకు కొంచెం ప్రేరణ, బోలెడంత ఆలోచన ఉంటే చాలు, రచన తన్నుకు వస్తుంది. బస్సు టికెట్టు వెనుక సిగరెట్టు పెట్టె చించి దాని వెనుక మొదలు అది ప్రవాహమై పారుతుంది. జలదంతావళ మస్తక స్థిత ముక్తారాశిపై కూర్చుండి అవనీ రాగమునందొక కమ్మని గీతం మాలాపింపకాంక్షింతు అన్నాను ఒకప్పుడు. అవును మరి, అమరకోశం, శబ్దమంజరి అన్నంలో నంచుకుని తిని పెరిగిన వాతావరణమాయే. ఆ మాటలన్నది నేనేనా అనుకున్నాను కూడా. ఈ అక్షరాలను నేను దేని వెనకాల రాసింది లేదు, కానీ ఇంతకాలమైనా గుర్తుండిపోయాయి. ఆలోచనలకు తగిన సూచన, రచన ఎక్కడ కుదురుతుంది అన్నది ప్రశ్న. బడిలో గోడ పత్రిక పెట్టాలని అనుకున్నారు. అందుకు పేరు వెతుక్కురమ్మని నన్ను అడిగారు. మా చిన్నాయన గారు పండితుడు, కవి, రచయిత.
కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. ఆయనను సాయం అడిగాను. 7వ తరగతిలో చదువుతున్న నాటి మాట ఇది. ఇంకా గుర్తున్నాయి. సేముషి చకోర చంద్రిక అని, మనీషా సుమనో వల్లరి అని ఆయన సూచించిన పేర్లు. అవును మరి, కప్పగంతుల వారి శిష్యుడు ఆయన. కానీ బడిలో మాత్రం పత్రికకు విద్యా జ్యోతి అని పేరు పెట్టారు. ఇంటి వాతావరణంలోనూ ఆధునికత లేదు, కరువు అనాలి. ఆ ప్రభావంలో నుంచి బయటపడడానికి మాత్రం నేను బయటపడవలసి వచ్చింది. నేను సముద్రాన్ని కాను, నేను నదిని కాను, నేను కనీసం వాగును బావిని కూడా కాను, ఒక చుక్క నీరు రాల్చని మున్సిపాలిటీ కుళాయిని నేను అని రాశాను. మిత్రుడు దేవరాజు మహారాజు కవితకు ఆఫీసు అని శీర్షిక పెట్టాడు. అంతకు ముందు కూడా నేను పత్రికలకు కవితలు రాసి పంపే ఉంటాను, కానీ అవి వచ్చులో రావని తెలుసు. ఫీల్డ్ వర్క్ పని మీద బస్సులో కరీంనగర్ జిల్లాకు పోతున్నాను. పక్క సీట్లో పెద్ద మనిషి ఆంధ్రజ్యోతి వారపత్రిక చదువుతున్నాడు. ఆ కాలంలో కథల మధ్యన బాక్స్ కట్టి చిన్న కవితలు వేసేవారు. ఎందుకో పక్క ఆయన చదువుతున్న పత్రికలోకి తొంగి చూచాను. నా కవిత కింద నా పేరు. అప్పుడు నా మానసిక పరిస్థితి ఇవాళ నాకు ఆలోచనకు అందడం లేదు. ఆయనను పలకరించి, ఇది నా కవిత తెలుసా అంటే నవ్వుతాడేమో. ఆ తర్వాత కూడా ఎవరికి చెప్పినట్టు లేదు కవిత అచ్చయిందని. అట్లాగే బస్సులోనే ఓ కవిత రాయడం గుర్తుంది. బాగా చలిగా ఉంది. దొరికిన కాగితం వెనుక 4 మాటలు రాసుకున్నాను. ఈ దేశం చలిన ఎముకలను కొరికేస్తున్నది అన్నా, ఏది కొరివి గుండెను మండించి చలి కాచుకుందాం అని. ఈ కవిత ఎవరికి పంపించలేదు, ఎక్కడా అచ్చు కాలేదు, మనసులోనే ఉంది. అసలు కవిత కథ మన పద్ధతి కాదని పిహెచ్డి రోజుల్లోనే నిర్ణయించుకున్నాను. నాకు ఆ రోజు బాగా గుర్తుంది. ఆదివారాలు జరిగే సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా శీలా వీర్రాజు గారితో సభ జరిగింది. నాటి నుంచి నేటికి మిత్రులైన కవులు, రచయితలు చంద్ర, దేవిప్రియ వాళ్ళు సీనియర్సు. వాళ్ళతో మొదలు నందిని సిద్ధారెడ్డి, నాళేశ్వరం శంకరన్ లాంటి వారందరూ ఉన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ బస్ స్టాప్లో చెట్ల కింద అరుగుల మీద మా చర్చాగోష్ఠి సాగుతున్నది. నన్ను పరిచయం చేస్తూ బడ్డింగ్ పోయెట్ అన్నారు ఎవరు. ఎవరు బడ్డింగ్ పోయెట్ అని జోక్ కూడా చేశారు. కాదు, నేను కవిత కథ రాయదలుచుకోలేదు, మీరందరూ రాసేది చదువుతాను, మరేదైనా రాస్తాను, నేను వేరే దారి వెతుక్కుంటాను, అందరిలో ఒకడిని కాదలుచుకోలేదు అన్నాను కాస్త గర్వంగానే. సైన్స్ రాయడం మొదలుపెట్టాను. ఇవాళటికి నన్ను ఎవరైనా రచయితగా పరిచయం చేస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కలం మనసును కాస్త ఉండమని కాగితాలను నలుపు చేస్తుంది. 1986లో ఒక దీర్ఘ రచన చేశాను. అదేమిటో నాకు తెలియదు. నేను వేరేదో పనిలో ఉన్నప్పుడు మహారాజు ఆఫీస్కు వస్తే ఆ కాగితాలు అందించి చదువుతూ ఉండు అన్నాను. కొంచెంసేపు తర్వాత అతను లేచి నిలబడ్డాడు. వెళ్ళిపోవాలనుకుంటున్నాడేమో, నేనేమో పనిలో ఉన్నాను అనుకుని మీదికి ప్రశ్నార్థకంగా చూస్తే, ఏం లేదు, నీకు నమస్తే పెడదామని లేచిన మంచి కవిత రాసినవు అన్నాడు. ఆ కాగితాలను చదివిన మిత్రులు రచయిత కె చిరంజీవి, కానీ ఇందులో కాస్త కన్ఫ్యూజన్ ఉంది అన్నారు. మనసులోనే శభాష్, రాసింది దాని గురించే కదా అనుకున్నాను. సహోద్యోగి రావూరి భరద్వాజ, అవునండి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కలిసి పనిచేశాం. మావయ్య, ఒకరోజు కవితా స్రవంతిలో దీన్ని మొత్తంగా చదువు అన్నారు. ఆయన రేడియోలో మరి తెలుగు కార్యక్రమాలు నిర్వహించేవారు కదా. నేను వద్దన్నాను. నెల వెన్నెల కృష్ణారావు గారు, ఆయన ఆ పేరు మీద సాహిత్య సభలు జరుపుతూ ఉండేవారులేండి. కృష్ణారావు గారు ఆ 11 పేజీల రచన తీసుకున్నారు. అందులోంచి సంతకాలు పేరున కొన్ని పంక్తులను
ఆంధ్రప్రభ వీక్లీలో అచ్చు వేయించారు. ఆ కాగితాలు తిరిగి నాకు రాలేదు. 33 ఏళ్లు వచ్చినా ఏం చేస్తున్నానని అర్థం కాలేదు అంటూ రాసిన ఆ రచన చిత్తుప్రతి తరువాత దొరికింది. ఒకానొక వేద పండితుని ఇంట ఒక జీతగాడు ఉన్నాడు. సాయంత్రం గురువుగారు పాఠం చెబుతుంటే పక్కనే పశువుల పాకలో పనిచేస్తూ అతను వింటూ ఉంటాడు. ఒకనాడు గురువుగారి దృష్టి మరెక్కడికో మళ్ళీ పాఠం ఆగింది. ఎక్కడ ఆగింది ఆయనకు గుర్తు రావడం లేదు. జీతగాడు ఒక నల్లని వడ్ల గింజను తెచ్చి గురువుగారి ముందు నిలబడి గోటితో దాన్ని గిల్లి పడేసి వెళ్ళిపోయాడు. గురువుగారు ఆశ్చర్యంగా చూశారు. కృష్ణానాం వ్రీహీణాం నఖ నిర్భిన్నం. పాఠం ముందుకు సాగింది. ఆ మాటలను తాను నోటితో చెప్పకూడదని జీతగాడు చేతితో చేసి చూపించాడు. మరో గురువుగారు పాఠం చెప్పాలి. కానీ పెంపుడు పిల్లి మియావ్ అంటూ ఆయన చుట్టే తిరుగుతుంది. పాఠం సాగనీయదు. గురువుగారు దాని కాలికి తాడుగట్టి దాన్ని స్తంభానికి కడతారు. పాఠం సాగుతుంది. గురువుగారు ఒకసారి ఊరికి వెళ్ళవలసి వచ్చింది. సీనియర్ మోస్ట్ శిష్యుడు గారిని పాఠం సాగించమని చెప్పారు. పిల్లిని ఎందుకు కడతారో తెలియని ఆ శిష్యుడు పిల్లి వెంటబడి పరుగెత్తుతున్నా సరే పట్టుకుని స్తంభానికి కట్టి పాఠం చెప్పాడు. అలా కథ సాగింది. తరువాత పండితులై ఎక్కడికెక్కడికో వెళ్ళిన ఆ శిష్యులంతా పాఠం చెప్పే ముందు పిల్లిని వెతికి తెచ్చి స్తంభానికి కట్టసాగారు. పిల్లి లేనిదే పాఠం జరగని రోజులు వచ్చాయి మరి.